సార్ ఒక్క సిట్టింగ్‌లోనే అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ ఇది అని తెలిసిపోతుందా? అంటే వాళ్ళు అంత తొందరగా కనెక్ట్ అవుతారా? లేకపోతే ఎన్ని కోర్సుల్లాగా ఏమైనా ఉంటుందా ఇది? జనరల్‌గా ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్‌కి ఒక సిట్టింగ్‌లో అయిపోతుందండి. ఓకే. ఓకే. కొన్ని కేసెస్‌లో మాత్రం మల్టిపుల్ సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. అది ఆ కాంప్లెక్సిటీ బట్టి ఎందుకు ఇన్ని సెషన్స్ తీసుకోవాలని కూడా చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రాబ్లమ్‌తో ఒక పర్సన్ వచ్చారు. సేమ్ ప్రాబ్లమ్‌తో ఇంకో పర్సన్ వచ్చారు. వీళ్ళకి ఒక్క సెషన్‌లో అయిపోతది. వీళ్ళకి మల్టిపుల్ సెషన్స్ పడతాయి. ఓకే. ఓకే. లేకపోతే వీళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. మీరు వేరే రకం ఆల్టర్‌నేటివ్ చూసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడొచ్చారు. ఆవిడ ఏంటంటే తను ప్రెగ్నెన్సీస్ కోసం ప్లాన్ చేస్తూ ఆవిడకి కంటిన్యూస్‌గా 4 ప్రెగ్నెన్సీస్ క్యాన్సిల్ అయ్యాయండి. ఓకే. 2 ప్రెగ్నెన్సీస్ 7th మంత్‌లో క్యాన్సిల్ అయ్యాయి. 2 ప్రెగ్నెన్సీస్ ఏంటంటే వచ్చి చాలా ఎర్లీగా 1, 2 మంత్స్‌లోనే అది క్యాన్సిల్ అయిందనమాట. అయితే హైయర్ కాన్షియస్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆవిడ రావడం కూడా ఏంటంటే ఐయుఐ ఇలాంటి మెథడ్స్ ఉన్నాయి కదండి. దాని ద్వారా నేను ట్రై చేస్తున్నా అండి. దానికంతా సపోర్టివ్‌గా ఉండేలాగా నేను చేయనంటే హైయర్ కాన్షియస్ చాలా క్లియర్‌గా ఏం చెప్పారంటే, మీరు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు న్యాచురల్‌గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరు చేయాల్సిందేంటి? మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. మీ డైట్స్ మార్చుకోవాలి. అలాగే మీరు ఇప్పుడు మీ మీద కాన్ఫిడెన్స్ మీరు కోల్పోయారు. ఎప్పుడైతే ఒక 4 ప్రెగ్నెన్సీస్ క్యాన్సిల్ అయ్యాయో, నాకు ఇంకా పిల్లలు పుట్టరు, నా లైఫ్ ఇంతే అని మీ సెల్ఫ్ హర్ట్ మీరు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఇష్టపడట్లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించట్లేదు. ఓకే. సో ఇవన్నీ మీరు చేయాలి. ఇవన్నీ చేసి మీకు న్యాచురల్‌గానే అవుతుందని చెప్పారనమాట. చెప్పారు. అయితే ఆమెకి అంత లెవెల్‌లో అర్థం చేసుకునే అంత ఇది కూడా లేదు ఆవిడకి. హైయర్ కాన్షియస్ చేయాల్సిన హీలింగ్స్ అన్నీ చేశారు. న్యాచురల్‌గా కొంత ట్రై చేయమన్నారు. మళ్ళీ ఆవిడకి మీకు మల్టిపుల్ సెషన్స్ పడతాయి. మళ్ళీ రండి అంటే, మళ్ళీ మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదు. మీరు మెడిటేషన్స్ చేయండి. లేకపోతే మీరు ఇది చేయండి. అంటే ఆవిడకి అంత అర్థం చేసుకునే ఇది లేదనమాట. ఓకే. చెప్పాల్సిందంతా చెప్తారు. ఇప్పుడు ఒక గుర్రం ఉందనుకోండి. మనం చెరువు దాకా తీసుకువెళ్ళి నీళ్ళు తాగమ్మా అని చెప్తాం గానీ, మనం తాగించలేం కదా! సో అలాగా హైయర్ కాన్షియస్ వాళ్ళు ఏంటి, ఎందుకు, ఎలా మొత్తం అంతా చెప్తారనమాట. చెప్పి ఓకే. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, నువ్వు ఇవన్నీ చేసి కంప్లీట్ చేసుకోవడం. లేదు అంటే ఇంకా మీరు ఇంత చేసినా సరే మీరు అవన్నీ చేయలేకపోతున్నారు కాబట్టి మీరు దత్తత తీసుకోండి. ఓకే. సో అలా అనమాట. సో ఓవరాల్‌గా ఏంటి, ఇలాంటి కేసెస్ మేము చాలా ముందు డీల్ చేసాం. పాటించిన వాళ్ళందరికీ సక్సెస్ అయిపోయిన వాళ్ళందరికీ అవుతున్నాయన్నమాట. ఎవరెవరైతే చేయలేరో, అర్థం చేసుకునే ఇది ఉండదో వాళ్ళకి వేరే రకంగా సొల్యూషన్స్ చెప్తారనమాట. అయితే అవుతుంది. అవ్వకపోతే అవ్వదు. అలా. ఏంటంటే మనం ఈ లైఫ్‌లో వచ్చింది చాలా నేర్చుకోవడానికి వచ్చాం కదండీ! దీంట్లో యెస్. ఎప్పుడు అందరూ నా చుట్టుపక్కల అందరూ మారిపోవాలి, కానీ నేను మారను అనే దీంతోనే చాలామంది ఉంటారు. మా ఆయన మంచిగా అయిపోవాలి, మా అత్త మంచిగా అయిపోవాలి, కానీ నేను మారను. వాళ్ళే మంచిగా అయిపోయి నన్ను బాగా చూసుకోవాలి. అంటే వీళ్ళు చేసినవన్నీ గుర్తుండవు కదండీ! సో కరెక్టే సార్. సో ఏంటంటే ఆ అండర్‌స్టాండింగ్ ఇవ్వాలి. ఆ రకంగా అండర్‌స్టాండింగ్ ఇస్తారు చాలా వరకు. కానీ కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట.